తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. చూస్తుంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కేవలం 20 నెలల లోపే ఇలా చేతులు ఎత్తేసారు. ఎంతలా అంటే ప్రతిపక్షం అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పలేనంత. ఆ సమాధానం చెప్పలేక కడుపు మంటతోటి ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళ మీడియా, ఆస్థాన మీడియా ఎంతలా కడుపులో ఉన్న విషయాన్ని కక్కేశారంటే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు వెంకటకృష్ణ. నిజంగా చీప్ మెంటాలిటీలా మాట్లాడుతున్నావు. నీకు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, అది అందరూ తెలుసు ప్రపంచం మొత్తానికి. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడటం, నువ్వు 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 అని సంబోధించటం ఏంది? అది ఏంది? ఒళ్ళు బలిస్తే అంత మాట వస్తా? గారు అనడానికి నీకేం నోరు రాలా? గారు అనడానికి నీకేం నోరు రాలా? మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 40% ఓట్ బ్యాంక్ ఉన్న నాయకుడిని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏది? గారు ఏది? ఇట్లాంటి నిజంగా వెంకటకృష్ణ, నువ్వు ఈరోజు డిబేట్ పెట్టిన సబ్జెక్ట్లో మీ ఏబిఎన్ వాళ్ళు టెలికాస్ట్ చేసిందంటూ ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారిని అంత విషం కక్కేలా మాట్లాడేవే. 40% ఓట్ బ్యాంకు, 11 సీట్లు వచ్చినాక 40% ఓట్ బ్యాంక్ ఉంది. 2019లో చంద్రబాబు నాయుడు గారికి 40% ఓట్లు, 23 సీట్లు. ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడాల? నువ్వు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలా? రాష్ట్ర ప్రజలు తన్ని ఈడ్చారంట. మరి ఆ రోజు 40% చంద్రబాబు నాయుడు గారు 2019లో వచ్చినప్పుడు 40%, ఆ రోజు రాష్ట్ర ప్రజలు ఏం చేశారు? ఇదే మాదిరి చేశారా? ఇదే మాదిరి చేశారా? వీళ్ళు రాస్తారు చూడండి, ఇది జగన్ అసలు రాక్షస రూపం, రాజధాని గుర్తించలేని అజ్ఞానం, నవ్యాంధ్ర నుదిటిపైన రాచపుండు, రాజకీయాల నుంచి వెలివేయటమే ఉత్తమం, కొరల పీకిన చావని విషసర్పం, అమరావతిపై అక్కసు కక్కే మూర్ఖత్వం, తెలుగు తల్లి కడుపున కుక్క మూతి పిండం. తెలుగు తల్లి కడుపున రాష్ట్రం నుంచి తరిమి కొట్టడమే మార్గం. నువ్వు ముందు మా రాష్ట్రమా వెంకటకృష్ణ? నువ్వు ముందు మా రాష్ట్రమా? జగన్ గారు అడిగిన దానికి సమాధానం చెప్పు. నీ మీడియా నీ సొంత టీడీపీ పార్టీ మీద విషం చల్లలా. జగన్ గారు స్పష్టంగా చెప్పారు, ఒకటో ఏదైతే ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న భూములకే గతి లేదు, రెండో ఫేజ్లో భూములకి డెవలప్ చేసేది ఏంటి, ఎక్కడ చేస్తారు, ఏంటి రాష్ట్ర బడ్జెట్ ఏంటి, పరిస్థితి ఏంటి? నిన్న ఏదైతే 2024 36 కోట్ల రూపాయలు జంగిల్ క్లియరెన్స్ అని డబ్బులు ఇచ్చారు. మళ్ళీ 2025లో మళ్ళీ జంగిల్ క్లియరెన్స్ పై మళ్ళీ అన్ని కోట్లు డబ్బులు ఇచ్చారు. నీళ్లు దోటడానికి డబ్బులు, వీటికి డబ్బులు, వాటికి డబ్బులు, ఇన్ని డబ్బులు వస్తున్నారే. సరే, ఫైనల్గా అవుట్పుట్ ఏమన్నా వస్తుందా? రైతుల్లో మీరు ఏమన్నా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతున్నారంటే ఈరోజు సెకండ్ ఫేజ్ ఇచ్చేటప్పుడు ఎంతమంది రైతులు మిమ్మల్ని అడుగుతున్నారు, అయ్యా మీరు 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాం, 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాం. 3 కాదు నాయన, 5 ఏళ్ళు అయినా తీసుకోండి. మీరు 5 ఏళ్ళ తర్వాత చేయలేకపోతే మాకు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు మాకు కౌలు ఇవ్వండి. మాకు నమ్మకం లేదు, ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు, వాళ్ళ బారిన మాలాగా తయారవుతామని మా భయం. ఇక ఫస్ట్ ఫేజ్లో సంబంధించి నువ్వే ఎన్నో డిబేట్లు పెట్టావు. ఫస్ట్ ఫేజ్లో రైతులకు సిఆర్డీఏలో గౌరవం దక్కట్లేదు, రైతులు కనీసం అల్లాడిపోతూ ఉన్నారు, వాళ్ళు కనీసం ఇబ్బంది పడిపోతూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చిన ఫ్లాట్లు ఏదైతే బ్యాంకులో తనఖా పెట్టి లోన్లు తెచ్చుకోవడానికి గతి లేదు, వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇచ్చి వాళ్ళు అన్యాయం అయిపోయారని నువ్వే డిబేట్ పెట్టావు. మళ్ళీ ఈరోజు వచ్చి పెద్ద పెద్ద డైలాగులు, ఒళ్ళు బలిసిన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి కాదు. అను దయచేసి చంద్రబాబు నాయుడు అను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన వయసు మీద మాకు గౌరవం ఉంది. ముఖ్యమంత్రి, పైగా 4 ముఖ్యమంత్రి. అంత చిల్లరగా ఎవరు మాట్లాడలేం. కనీసం నీకు బాధ్యత రహితంగా నీ ఇష్టం, నీకు ఎట్లా పడతాడు, ఒళ్ళు బలిసింది కాబట్టి నీకు మాజీ ముఖ్యమంత్రి అని లేదు, ఒక పెద్ద స్థాయి వ్యక్తి అనేది లేదు. నీ ఐక్యూ ఏంది? నీకు బేసిన్లు నీకెందుకు స్వామి? నీకేమన్నా ఇంగ్లీష్ వచ్చా? లేదు నీకెందుకు? రివర్ ఒడ్డునుంది, లేకపోతే ఆడుంది, ఈ ప్రాంతం ఇది, ఆ ప్రాంతం ఇది. ఇతగాడేదో పెద్ద హిస్టరీ మొత్తం రాసినట్టు, ఇతగాడికి ఏదో తెలిసినట్టు నీకు మళ్ళీ చెప్తున్నా, నీకు చదువు రాదు, నీకు ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, కనీసం చెప్పడం రాదు, నీకేది రాదు. నువ్వు జనాలకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత సీన్ నీకు ఎక్కడ లేదు. ఏదో తాత్కాలికంగా ఏదో ఒక జర్నలిస్టు అప్పట్లో కాబట్టి ఏదో అయిపోయావు. ఇప్పుడైతే కనీసం నీ జర్నలిస్ట్ ముఖాన్ని కూడా ఎవరు చూడరు. ఇప్పుడైతే కనీసం నీకు ఈ జర్నలిజం అనేది కూడా నీకు తెలియదు. నీ జర్నలిజం అనేది స్పెల్లింగ్ రాయమంటే నీకు రాదు. మళ్ళీ
ఈ బేసిన్ అంట, ఈ ప్రాంతం అంట, ఆ రివర్ అంట, ఈ రివర్ అంట, అదో పెద్ద సబ్జెక్టు. మళ్ళీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడం మేము వింటాం. ఎందుకు ఇది? ఎందుకు? ఈయన జగన్ గారు అడిగిందని సమాధానం చెప్పు. గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే బడ్డెన్ తగ్గిద్ది, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. ఇంతవరకు తాత్కాలిక భవనాల మీద నడిపారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు, అంతకుముందు 5 ఏళ్ళు, ఏంది 7 సంవత్సరాలు మీరు తాత్కాలిక భవనాల మీద నడిపారు. మీ పరిపాలనలో 1,00,000 కోట్లు మళ్ళీ అప్పులు అమరావతి కోసం, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి విపరీతంగా అప్పులు. ఈ జనాలు అడగకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత. మీడియాగా నువ్వు చెప్పపోయినా పర్లా, కానీ రియాలిటీ అనేది చంపేస్తున్నావు. రియాలిటీ సెకండ్ ఫేజ్ ఎందుకు తీసుకుంటున్నారు? ఫస్ట్ ఫేజ్ అనేది డెవలప్మెంట్ కాకుండా దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి. దానికి మాత్రం మనం చెప్పం. ఫస్ట్ మేము మాట్లాడుతున్న రైతుల పక్షాన. రైతులకు న్యాయం చేయండి. రైతులకి ఈ 3 ఏళ్ళలో న్యాయం చేయండి. మీకు చేతనైన రోజులు న్యాయం చేయండి. 3 ఏళ్ళలో ఎంతమంది న్యాయం చేస్తారు? ఫస్ట్ ఫేజ్లో న్యాయం చేయకుండా సెకండ్ ఫేజ్లో ఏంటి ముర్రో అని అడిగితే మీకు తప్పు వచ్చేసింది. తీసుకున్న వాళ్ళకి న్యాయం చేసి అసలు మేము అడగం కదా, ఎవరు అడగరు కదా. 20 నెలలు అయితే కనీసం ఎంతమందికి న్యాయం చేశారు చెప్పండి అంటే సెకండ్ ఫేజ్ కావాలా? ఇంక 3వ ఫేజ్ కూడా తీసుకోండి, ఇబ్బంది ఏంది? అందరికి న్యాయం చేసి ఎన్ని కావాలంటే అని తీసుకోండి. ముందు అక్కడ కట్టండి. ఇంకా మీరు కావాలంటే 5 పూలింగ్లో 5 వేవ్లో తీసుకోండి. 5 విడతల్లో ఊడాపాడు అన్నీ కట్టేసి తీసుకుంటూ పోతాయి. ఊడాపాడు ఆదాయ మార్గం, సంపద సృష్టి. అదేం కట్టకుండా సంపద సృష్టి ఎలా అయింది, ఏం చేయకుండా సంపద సృష్టి ఎలా అయింది అని మీరే మాట్లాడతారు. ఆ కట్టని మహాప్రభు అంటేనేమో చేతులు ఎత్తేస్తారు. ఇది అమరావతి మీద నిజంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో అమరావతి పేరు మీద మీరు అందరూ వ్యాపారం చేస్తున్నారు. జనాల్ని నిజంగా పిచ్చోళ్ళు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 18 నెలల కాలంలో ఒక్కసారి గెలిచాడు, 20 నెలల కాలంలో. అది కూడా తెల్లారితే నిర్మలా సీతారామన్ గారు వస్తుంటే ఎక్కడ వీళ్ళు ధర్నా చేస్తారని కలిసి, అమ్మ మీరెవరు రోడ్డు ఎక్కొద్దు, మీరు విడిపోవద్దు, అందరూ ఒకతాటి మీద ఉండండి అని వాళ్ళు చెప్తారు. ఏం చేశారంటే ఏం చెప్పరు. వెంకటకృష్ణ మళ్ళీ గుర్తు చేస్తున్నారు, దయచేసి ఇది కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి కాదు, గారు అంటాం నేర్చుకో. నువ్వు అంటాం పదే మాట్లాడుతున్నావు. అది పద్ధతి కూడా కాదు.